సమాజంలో పిల్లలు, మహిళలు ఎదుర్కొనే వేధింపులు చాలాసార్లు నిశ్శబ్దంలోనే మిగిలిపోతాయి. కానీ ఒక చిన్న ధైర్యమైన అడుగు ఎన్నో జీవితాలను కాపాడుతుంది. 5, 4, 3, 2, 1. అమ్ములు స్కూల్ నుండి వచ్చి ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుంది. తల్లి లక్ష్మి కూతురుని గమనిస్తుంది. తల్లి మాట్లాడుతుంది కూతురుతో. ఏమైంది అమ్ములు? ఎందుకు అలా మౌనంగా ఉన్నావు? అమ్ములు భయంతో ఏమీ చెప్పదు. రోడ్డు మీద అనన్య నడుచుకుంటూ వెళ్తుంది. సడన్ గా బైక్ మీద వచ్చిన పోకిరిలు అనన్యను వేధిస్తారు. చుట్టూ ఉన్నవారు చూసి కూడా ఏమీ అనరు. అనన్య ఇంటికి వచ్చి ఏడుస్తుంది. తర్వాత ధైర్యం చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అనన్యతో మహిళా పోలీస్ సున్నితంగా మాట్లాడుతుంది. నువ్వు తప్పు చేయలేదు. నువ్వు ధైర్యంగా ముందుకు రావడం వల్లే నీ వల్ల అందరు అమ్మాయిలు సురక్షితంగా ఉంటారు. నువ్వు చేసిన పని కొంతమంది అమ్మాయిలకు స్ఫూర్తి. తల్లి కూతురుని దగ్గరకు తీసుకుని చెబుతుంది. తల్లి కూతురితో ఇలా అంటుంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావ్ తల్లీ? తప్పు చేసిన వాళ్లే భయపడాలి. నువ్వు నాకు చెప్పడం తప్పు కాదు. సరేనా? కోడలితో అత్త ఇలా అంటుంది. ఏం కోడలు పిల్ల మళ్ళీ ఆడపిల్లనే కన్నావా? ఎందుకు అత్తయ్య గారు రోజూ మీరు నన్ను వేధిస్తున్నారు? ఆడపిల్ల అయితే ఏంటి, ఇంటికి మహాలక్ష్మి పుట్టింది, గర్వపడండి. మామయ్య గారు కోడలితో. గర్వపడాల నీ మొహం. మా కుటుంబ పరువు తీసావ్. మా ఇంటి వారసుడు కావాలి మాకు. ధైర్యంగా ముందుకు నడుస్తూ కాలేజీకి వెళ్తుంది. ఈ సమాజంలో ఆడపిల్లలు తమకు తాము ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని ఈనాటి సమాజంలో ఒక మంచి గుర్తింపు పొంది అనేక రంగాలలో రాణిస్తున్నారు. ఆడపిల్లలను మనం బరువు అనుకోకుండా బాధ్యత అనుకోవాలి. ఎందుకంటే ఇంటికి దీపం వెలుగు అంటారు. ప్రతి మహిళను గౌరవించుకోవటం మన అందరి బాధ్యత మరియు మన హక్కు. నేను తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా మౌనం బాధను పెంచుతుంది, ధైర్యం సమాజాన్ని మారుస్తుంది. నా యొక్క విన్నపం ఏమిటి అంటే, మనం బ్రతుకుతున్న సమాజంలో మన ఇంట్లో అక్కనో లేదా చెల్లినో లేక అమ్మనో ప్రేమించండి. ఎందుకంటే ఈ సృష్టిలో స్త్రీకి గౌరవం లేకపోతే మన ఇంట్లో మన అనుకునే వాళ్లకు గౌరవం లేనట్లే. తూర్పుగోదావరి జిల్లా వారు పోలీస్ డిపార్టుమెంటు నిర్వహించే ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ వల్ల కొంతమందిలో అయినా మార్పు రావాలి అనేది నా కోరిక. నేను స్వయంగా రాసిన స్టోరీ. సమయం లేక ఇలా మీ ముందు ప్రదర్శిస్తున్నాను. థాంక్స్ సార్. నా పేరు పి. చంద్రశేఖర్. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, హుకుంపేట, రాజమండ్రి.